చిన్న కథ అండి. ఎవరిని ఉట్టినే నిందించకు ఆ కథ పేరు. ఎందుకంటేనంటే ఒక బస్సులో చాలామంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారనమాట. వెళ్తుంటే బస్సు ఇలా ప్రమాదం లోయలో పడిపోబోతుంది. త్రుటిలో తప్పించుకొని పైకొచ్చి జాగ్రత్తగా వెళ్ళి తీసుకొస్తుంది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. బస్సులు కొంతసేపు ఆపుతారు, చెట్లు అన్నీ అడ్డంగా పడ్డాయి అనుకుంటారు, తీస్తారు. మళ్ళీ వెళ్తుంటే పెద్ద పెద్ద పిడుగులు ఇదవుతుంది. ఎప్పుడు ఈ బస్సుకు ఏదో ఒక ప్రమాదం జరగబోయి ఆగిపోతుంటుంది. సరే, అప్పుడు ఆ బస్సులో ఉన్నవాళ్ళు చాలా ఆందోళన భయపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ ఒక అతను లేచి అంటాడు, మన బస్సులో ప్రయాణం చేశాడో ఎవడో ఆ నష్టజాతకుడు ఉన్నాడు. అతను ఎవరో మనం తెలుసుకోవాలంటే మన బస్సు ఆగుంది కదా, ఇప్పుడు అంత దూరంలో చెట్టు ఉంది, ఆ చెట్టు ముట్టుకొని వచ్చి రావాలి. ఆ చెట్టు ముట్టుకోగానే పిడుగు పడింది అనుకోండి, అక్కడ వాడే నష్టజాతకుడు అవుతాడు. సరే, అందరూ ఒకళ్ళు దిగుతారు, వెళ్తారు, చెట్టు ముట్టుకుంటారు, వస్తూ ఉంటారు. కానీ ఒక అతను వెళ్లకుండా భయపడుతూ ఉంటాడు. అందరూ అంటారు, ఎందుకు భయపడుతున్నారో అతను చికాగ్గా కోపంగా చూసి అతను కూడా పంపిస్తారు. అతను వెళ్తాడు, వెళ్ళి అతను చెట్టు ముట్టుకోగానే పెద్ద పిడుగు పడిపోతుంది. పిడుగు పడిపోగానే అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఎందుకు పిడుగు ఎక్కడ పడింది? పిడుగు బస్సు మీద పడింది. ఈయన అసలు మంచి జాతకుడు, ఈయన ఉండబట్టి వీళ్ళందరూ బతికారు. అది వాడికి ఎవరికి అర్థం కాక ఈ నష్టజాతకుడు అనుకున్నారు. బస్సులోంచి అందరూ లక్కీగా బయట దిగారు కాబట్టి బస్సు మీద పడింది కాబట్టి అందరూ ఈయనప్పుడు పొగిడారండి. ఇదండి కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.